ప్రముఖ ఉర్దూ కవి గుల్జార్, సంస్కృత పండితుడు జగద్గురు రామభద్రాచార్యులు 2023 సంవత్సరం గాను 58వ జ్ఞాన్పీఠ్ అవార్డుకు ఎంపికయ్యారు. గుల్జార్గా సుప్రసిద్ధుడైన సంపూరన్ సింగ్ కల్రా ఉర్దూ కవిత్వంలో దిట్ట. 2002వ సంవత్సరంలో సాహిత్య అకాడమీ అవార్డు, 2004వ సంవత్సరంలో పద్మభూషణ్, హిందీ చిత్రసీమలో చేసిన కృషికి గుర్తింపుగా 2013వ సంవత్సరంలో ఆయనకు దాదా పాల్కే అవార్డు వరించింది. 5 జాతీయ చలనచిత్ర అవార్డులను ఆయన దక్కించుకున్నారు. స్లమ్డాగ్ మిలియనేర్లో ఆయన రాసిన జై హో పాటకు 2009లో ఆస్కర్ అవార్డు వచ్చింది. 2010లో గ్రామీ అవార్డుకు కూడా ఆ పాట ఎంపికైంది. రామభద్రాచార్య చిత్రకూట్లోని తులసిపీఠ్ వ్యవస్థాపకులు. అసలు పేరు గిరిధర్ మిశ్రా. 240 వరకు పుస్తకాలు, ఇతిహాసాలను రచించారు. ప్రస్తుతమున్న 4 జగద్గురులైన రామభద్రాచార్యుల్లో ఈయన ఒకరు. 1982 నుంచి ఈయన ఈ హోదాలో ఉన్నారు. ఈయన 22 భాషల్లో పండితుడు. సంస్కృతం, హిందీ, మైథాలి తదితర భాషల్లో రచనలు చేశారు. 2015లో ఈయనకు పద్మభూషణ్ పురస్కారం దక్కింది. జిఎస్ఎల్వి F-14 వాహక నౌక ద్వారా ఇస్రో INSAT-3DS ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్షలోకి ప్రవేశపెట్టింది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలో ఉన్న సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి 2024 ఫిబ్రవరి 15న జిఎస్ఎల్వి F-14ని 2275 కిలోల INSAT-3DS ఉపగ్రహాన్ని నిర్ణీత కక్షలోకి ప్రవేశపెట్టింది. వాతావరణాన్ని, భూమి, సముద్ర ఉపరితలాలను మరింత మెరుగ్గా ఈ యొక్క ఉపగ్రహం పరిశీలిస్తుంది. తద్వారా వాతావరణ అంచనా, విపత్తుల హెచ్చరిక వ్యవస్థలను మెరుగుపరచడంలో ఈ యొక్క INSAT-3DS ఉపయోగపడుతుంది. ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డు సభ్యుడిగా సంజయ్ కుమార్ నియమితులయ్యారు. ఈయన 1988 బ్యాచ్ చెందిన IRS అధికారి. ఈయన ప్రభుత్వం CBDT సభ్యుడి బాధ్యతలను అప్పచెప్పింది. ప్రభుత్వ కార్యదర్శి హోదాలో ఉండే 6 సభ్యులు CBDTలో ఉండవచ్చు. కుమార్ రాగ్తో పూర్తి స్థాయిలో నియామకాలు జరిగినట్లు ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. 30 ఏళ్లలోపు విశేష ప్రతిభ చూపుతున్న యువతీ యువకులతో 2024 సంవత్సరం జాబితాను ఫోర్బ్స్ ఇండియా విడుదల చేసింది. 30 అండర్ 30గా పిలిచే ఈ యొక్క జాబితాలో 3 తెలుగు యువకులు చోటు లభించింది. హైదరాబాద్కు చెందిన అంకుర్ సంస్థ నెక్స్ట్ వేవ్ వ్యవస్థాపకులైన శశాంక్ గుజ్జాలం, అనుపమ్ పెద్దర్ల పాటు ఎడ్యూర్స్ ఎయిర్ సిస్టమ్స్ CEO రామకృష్ణ మెండు ఈ యొక్క ఘనత సాధించారు. వినోద రంగం నుంచి రష్మికతో పాటు నటి రాధికా మదన్ ఈ జాబితాలో స్థానం పొందారు.